ఆపరేషన్ సింధూర్ చరిత్రలో నిలిచిపోయిన ఆపరేషన్ అయింది. ఏప్రిల్ 22న పహల్గామ్లో 26 మందిని చంపేసి వాళ్ళ సింధూరాన్ని తుడిచేశారు. వెళ్ళి మీ మోడీకి చెప్పు అని అన్నారు. ఎస్, వాళ్ళు వచ్చి చెప్పారు. మోడీ గారు విన్నారు. 2 వారాల్లో ఆన్సర్ కూడా ఇచ్చారు. అదే ఆపరేషన్ సింధూర్. మే 7న హోల్ ఇండియాలోని సెలెక్టెడ్ ప్లేసెస్లో మాక్ డ్రిల్స్ చేయాలని డిసైడ్ చేశారు. అండ్ ఆ స్టేట్ గవర్నమెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేశారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ స్ట్రైక్స్కి రెడీ అవుతూ ఉంది. మే 7న 1:05 AM నుంచి 1:30 AM వరకు ఇండియన్ ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ కలిసి 24 స్ట్రైక్స్ చేశారు 9 టెర్రర్ క్యాంప్స్ పైన. ఆల్మోస్ట్ 70 మంది టెర్రరిస్ట్ చనిపోయారు పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఈ స్ట్రైక్స్ వల్ల. అరౌండ్ 25 minutesలో. అదే ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఆన్సర్ పహల్గామ్ అటాక్కి. ఆ స్ట్రైక్ వీడియోస్ అన్నీ ఇంటర్నెట్లో చాలా వైరల్ అవుతున్నాయి. స్ట్రైక్స్ జరిగిన 9 లొకేషన్స్ ముజాఫరాబాద్, కోట్లీ, బహావల్పూర్, రవాలాకోట్, చక్స్వరి, బింబేర్, నీలం వ్యాలీ, జెలుం అండ్ చక్వాల్. ఇందులో 4 లొకేషన్స్ పాకిస్తాన్లో ఉన్నాయి అండ్ 5 లొకేషన్స్ పాక్లో ఉన్నాయి. జైష్-e-మొహమ్మద్ అండ్ లష్కర్-e-తైబా ఈ 2 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ని ఎలిమినేట్ చేయడమే ఇండియన్ గవర్నమెంట్ యొక్క మెయిన్ టార్గెట్. ఎందుకంటే ఈ టెర్రరిస్ట్ గ్రూప్సే ఇండియాలో జరిగిన చాలా అటాక్స్కి మెయిన్ రీజన్. మే 7 మార్నింగ్న న్యూఢిల్లీలో కొలోనల్ సోఫియా ఖురేషీ అండ్ వింగ్ కమాండర్ వ్యోమిక ప్రెస్ బ్రీఫింగ్ చేశారు ఆపరేషన్ సింధూర్ గురించి. అందులో కొలోనల్ సోఫియా ఖురేషీ గారు మాట్లాడుతూ లాస్ట్ 3 decades నుంచి పాకిస్తాన్ టెర్రరిస్ట్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్లకు ట్రైనింగ్ ఇవ్వడానికి ట్రైనింగ్ సెంటర్స్, లాంచ్ ప్యాడ్స్ కూడా పెట్టారు పాకిస్తాన్ అండ్ పాక్లో. కాబట్టి మా ఎయిమ్ మొత్తం అవన్నీ డెస్ట్రాయ్ చేసి ఫర్దర్లో అటాక్స్ని ఆపవచ్చు అని చెప్పారు. ఫారెన్ సెక్రటరీ విక్రమ్ మిశ్రీ గారు మాట్లాడుతూ ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసింది ఏంటంటే పాకిస్తాన్ ఇంకా చాలా అటాక్స్ ప్లాన్ చేస్తున్నారని, వాటిని ఆపాలి అండ్ డెస్ట్రాయ్ చేయాలి అని. ఈ క్రాస్ బార్డర్ టెర్రరిజంని ఇంకా జరగకుండా చూడాలి అని ఈ ఎర్లీ మార్నింగ్ ఆపరేషన్ చేశాం అండ్ టెర్రరిస్ట్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెస్ట్రాయ్ చేశామని చెప్పారు. గవర్నమెంట్ ఇచ్చిన స్టేట్మెంట్స్ చూస్తే స్ట్రైక్స్ అన్ని సక్సెస్ అయ్యాయి ఆబ్జెక్టివ్స్ని డెస్ట్రాయ్ చేయడంలో. చాలా కమాండ్ సెంటర్స్, ట్రైనింగ్ క్యాంప్స్, ఆర్మ్స్ డిపోట్స్ డెస్ట్రాయ్ అయిపోయాయి. ఈ ఆపరేషన్లో ఒక్క పాకిస్తాన్ మిలిటరీ బేస్ని కూడా టార్గెట్ చేయలేదు. ఎందుకంటే మన వార్ టెర్రరిజంతో మాత్రమే కాబట్టి. 70 మంది టెర్రరిస్టులు చనిపోయారు అండ్ 60 మందికి పైగా ఇంజురీస్తో బయటపడ్డారు. ఈ స్ట్రైక్స్ అన్ని గ్రౌండ్ లాంచ్డ్ అండ్ ఎయిర్ లాంచ్డ్ మిసైల్స్ ద్వారా చేశారు. అండ్ రియల్ టైమ్ మానిటరింగ్ సర్వేలెన్స్ కోసం డ్రోన్స్ని యూజ్ చేశారు టార్గెట్ కన్ఫర్మేషన్ చేసుకోవడానికి. లేజర్ డెసిగ్నేటెడ్ మిసైల్స్ అండ్ శాటిలైట్ గైడెడ్ గ్లైడ్ బాంబ్స్ యూస్ చేశారు స్ట్రైక్ యాక్యురసీ కోసం అండ్ కొలాటరల్ డ్యామేజ్ ఏం అవ్వకూడదు అని. దీనికి పాకిస్తాన్ గవర్నమెంట్ ఏవేవో ట్వీట్స్ వేస్తుంది అండ్ ఇంటర్వ్యూస్లో ఏవేవో మాట్లాడుతుంది. మేము వదలం ఈ అటాక్ని కన్ఫ్రంట్ చేస్తామని. అసలు వాళ్ళ కంట్రీలో టెర్రరిస్ట్ క్యాంప్సే లేవు అని అంటున్నారు. ఏమనాలి అసలు వీళ్ళని? పాకిస్తానీ యాక్టర్స్ అందరూ రియాక్ట్ అయి మాట్లాడుతున్నారు. కానీ ఎవ్వరూ మన కంట్రీలో 26 మంది ఇన్నోసెంట్ పీపుల్ చనిపోతే మాట్లాడలేదు, మన ఆర్మీ చనిపోతే మాట్లాడలేదు. టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద అటాక్ చేస్తే మాత్రం రియాక్ట్ అవుతున్నారు. నేను కొన్ని స్టోరీస్ చూస్తున్నాను, వార్ ఈజ్ నాట్ ద సొల్యూషన్ అని. దెన్ వాట్ ఈస్ ద సొల్యూషన్? ఇలానే చంపుతుంటూ మనం సైలెంట్గా ఉండాలా? ఇలానే మన కంట్రీలో అవుతూ ఉంటే కళ్ళు మూసుకొని కూర్చోవాలా? లేదా తిరిగి క్వశ్చన్ చేయాలా? ఇప్పుడు గవర్నమెంట్ చేసింది అదే. దీని మీద మీ ఒపీనియన్ ఏంటో నాకు కమెంట్ చేసి చెప్పండి.